ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, ఇందును గూర్చి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికమాలిన వారైరి, మేలు చేయువాడెవడూ లేడు, ఒక్కడైనను లేడు. దేవునికి మహిమ కలుగునుగా. కండి చూడండి, యొక్క వాక్యము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు యొక్క వాక్యం ద్వారా. అయితే ఈ మాట మనం ఒకసారి ఆలోచిస్తే నిజంగా ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి విషయమే అండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఏంటి, నీతిమంతులు లేడంట, అసలు ఒక్కడు కూడా నీతిమంతుడు అసలు లేడు, గ్రహించువాడెవడు లేడు, దేవుణ్ణి వెతికే వాళ్ళే లేరంట, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వాళ్ళు అయ్యారు. మనల్ని దేవుడు అంటున్నాడు. అయితే మనము నీతిగా న్యాయంగా ఉంటేనే కదా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలము. అయితే కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నీతిమంతులు అనే వాళ్ళే లేరు, ఒక్కళ్ళు కూడా లేరు, అందరు ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయ్యారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క బాధ ఈ యొక్క వాక్యం ద్వారా ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది. అయితే దీనికి ఆన్సరు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎలా? త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయితే మీరు దయచేసి తర్వాత అయినా కానీ ఇదే రోమా 3:24 మీరు చదివితే మీకు ఆన్సర్ దొరుకుతుందండి. దేవుడు తన యొక్క రక్తము ద్వారా మనల్ని విమోచించాడు కాబట్టి ఈ యొక్క రక్షణని మనం అంతం వరకు కాపాడుకునే వారిలాగా ఉన్నాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక.